విజయ్తో త్రిష కృష్ణన్ బ్రేకప్, దళపతితో బంధానికి అలా ఫుల్ స్టాప్. గత కొంతకాలంగా తమిళ సినీ రాజకీయ రంగాలు దళపతి విజయ్, త్రిష కృష్ణన్ చుట్టూరే తిరుగుతున్నాయి. ద్రవిడ రాజకీయ దిగ్గజాలను మట్టి కరిపించి టీవీకే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు విజయ్. పార్టీ పెట్టిన అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఇదే సమయంలో ఆయన స్నేహితురాలు సినీ నటి త్రిషతో ఆయన బంధం గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. తాజాగా వీరిద్దరి రిలేషన్ కి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే త్రిషకు విజయ్ కి ఉన్న బంధంపై కోలీవుడ్ లో ఎప్పటి నుంచో రకరకాల గాసిప్స్ వచ్చాయి. అయితే తమిళనాడు ఎన్నికల సమయానికి ఇవి పీక్స్ కు చేరాయి. ఎన్నికల నోటిఫికేషన్ పడిన వెంటనే తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలకు తోడు విజయ్ సతీమణి సంగీత విడాకుల పిటిషన్ లో చేసిన ఆరోపణలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. అయినప్పటికీ విజయ్ కానీ త్రిష కానీ వీటిపై ఎప్పుడూ స్పందించలేదు. విజయ్ ని వ్యక్తిగత టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు ప్రత్యర్థులు. తన వ్యక్తిగత జీవితం సంగతి నేను చూసుకుంటాను, మీరు ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి పెట్టాలని విజయ్ తన క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ఈ పుకార్ల మధ్యలోనే ఓ నిర్మాత ఇంట్లో వివాహ వేడుకకు త్రిష విజయ్ జంటగా వెళ్లడం అనేక అనుమానాలకు తావిచ్చింది. విజయ్ తో తన బంధంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా, తనపై దారుణంగా ట్రోలింగ్ జరిగిన ప్రతి క్షణం విజయ్ కి అండగా నిలిచారు త్రిష. ఎన్నికల్లో టీవీకేకు ఓటు వేశానని పరోక్ష సంకేతాలు ఇచ్చిన ఆమె కౌంటింగ్ రోజు ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శించుకొని నేరుగా చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్నారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇటీవల అజిత్ తల్లి కన్ను మూయడంతో విజయ్, త్రిష కలిసి అజిత్ ఇంటికి వెళ్లి ఆయనను ఓదార్చారు. ఈ పరిణామాలతో విజయ్, త్రిష త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక తిరుచి ఈస్ట్ లో జరగబోయే ఉప ఎన్నికల్లో త్రిష పోటీ చేసి టీవీకే ప్రభుత్వంలో కీలక పదవిని అందుకుంటారని కూడా తమిళ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. కానీ సీఎం విజయ్ పుట్టినరోజు ఈ ఊహాగానాలకు, గత కొంతకాలంగా జరుగుతున్న చర్చలకు తెరదించింది. విజయ్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశవ్యాప్తంగా సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు విషెస్ తెలియజేశారు. కానీ త్రిష వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చాలా కాలంగా విజయ్ కి ప్రతి పుట్టినరోజు నాడు ఖచ్చితంగా శుభాకాంక్షలు చేస్తూ వస్తున్న ఆమె ఈసారి మౌనంగా ఉండిపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. అంతేకాదు, ఏకంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో విజయ్ ని త్రిష అన్ఫాలో చేయడం చర్చనీయాంశమైంది. త్రిష ఇలా సైలెంట్ కావడం వెనుక కోలీవుడ్ లో ఓ ఆసక్తికర కథనం వినిపిస్తోంది. విజయ్ తన కుటుంబానికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారట. విజయ్ తో భార్య సంగీత, పిల్లలను తిరిగి కలపడానికి ముఖ్యమంత్రి తల్లిదండ్రులు, సన్నిహితులు కూడా కృషి చేస్తున్నారట. విజయ్ విడాకుల విషయంలో వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దానివల్లే విజయ్ కు త్రిష దూరంగా ఉండాలని భావిస్తున్నారని, అందుకే బర్త్డేకు విషెస్ కూడా చెప్పలేదని అంటున్నారు. విజయ్, త్రిషల బంధం ఇక ముగిసినట్లేనని, విజయ్ తో బ్రేకప్ జరిగినట్లు త్రిష ఇండైరెక్ట్ గా ఇలా హింట్ ఇచ్చారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి నిజంగానే త్రిష, విజయ్ విడిపోయారా? త్రిష కృష్ణన్ లో అకస్మాత్తుగా వచ్చిన మార్పుకు కారణం ఏంటి అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.